జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అవసరాన్ని బట్టే మనుషులు. ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూన్ 13, 2026, శనివారం. తిథి త్రయోదశి, సాయంత్రం 4:07 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం కృతిక, రాత్రి 1:16 వరకు, తదుపరి రోహిణి. యోగము సుకర్మము, సాయంత్రం 5:28 వరకు, తదుపరి ధృతి. కరణం గరజి, ఉదయం 5:55 వరకు, తదుపరి వనిజ. సాయంత్రం 4:07 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:41. చంద్రోదయం తెల్లవారుజామున 4:23, చంద్రాస్తమయం సాయంత్రం 4:49. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 8:51 నుండి 10:29 వరకు, యమగండం మధ్యాహ్నం 1:46 నుండి 3:24 వరకు, గుళిక కాలం ఉదయం 5:34 నుండి 7:13 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:34 నుండి 7:19 వరకు, వర్జము మధ్యాహ్నం 2:41 నుండి 4:05 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 11:09 నుండి 12:34 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:34 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. శుభ గడియలు ఉదయం 7:20 నుండి 7:59 వరకు, తిరిగి సాయంత్రం 6:43 నుండి 8:50 వరకు. జూన్ 13, శనివారం. ఈ రోజు ఉన్న తిథి బహుళపక్ష త్రయోదశి, సాయంత్రం 4:07 వరకు ఉంది, తదుపరి చతుర్దశి. పంచాంగం ప్రకారం ఈ రెండు తిథులు శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం శనివారం కూడా శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. ముఖ్యమైన పనులు లేదా శుభ ప్రయత్నాలు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 9:25 వరకు మేష రాశిలోను, తదుపరి వృషభ రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 9:25 వరకు కన్యా రాశి వారికి, తదుపరి తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 9:25 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తులా, వృశ్చికం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: యమధర్మరాజు తల్లి పేరు సంధ్యాదేవి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: శనేశ్వర స్వామి తల్లి పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: మాస శివరాత్రి. ఈ రోజు అవకాశము ఉన్నవారు శివాలయమును దర్శించి ఆ పరమేశ్వరునికి అభిషేకము చేసి బిల్వపత్రాలతో అర్చన చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. జాతీయ కుట్టు యంత్రం దినోత్సవం, అంతర్జాతీయ అల్బినిజం అవగాహన దినోత్సవం. 1954 సంవత్సరంలో
సుమారు 2 దశాబ్దాల ఫ్రెంచి పాలన నుండి యానం విమోచనం చెందింది. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 13 శనివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి మంచి సమయం సద్వినియోగపరుచుకోవాలి. వృషభ రాశి విశ్రాంతిగా గడుపుతారు. మిథున రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. కర్కాటక రాశి అవసరానికి సహాయం చేస్తారు. సింహ రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. కన్యా రాశి చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. తులా రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ధనుస్సు రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటం మంచిది. మకర రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. కుంభరాశి అవసరానికి సహాయం చేస్తారు. మీన రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కాకుండా చూసుకోవడం మంచిది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.